नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। ప్రయాణికులు వాళ్ళకి భద్రత కలిగించాలి, వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవాలి। ప్రతి ఒక్కరూ సురక్షితంగా వారి యొక్క ప్రయాణ వస్తువులు కానీ ఇతరత్ర ఆభరణాలు కానీ లేకపోతే ఇతర ప్రాణాలకి ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవాలి। దానికోసం ప్రతి ఒక్కరూ క్షమించాలని మాకు ఎవ్రీడే సూచనలు ఇస్తూ ఉంటారు। దానికి అనుగుణంగానే మా అడిషనల్ డీజీ గారు తర్వాత మా యొక్క టీంకి ఎప్పటికప్పుడు మేము సూచనలు ఇస్తూ దానికి అనుగుణంగానే ఈ ట్రైన్లో ప్రయాణికులుగా కొంతమంది ప్రయాణిస్తూ ప్రయాణికుల వద్ద కూర్చొని వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుండి కంటిన్యూస్గా కొన్ని ఆభరణాలు దొంగలిస్తున్నారని మా కంప్లైంట్లు వచ్చాయి। దాన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని ఆర్పిఎఫ్ వాళ్ళ యొక్క టీం వారి యొక్క ప్రోద్బలం సహకారంతో మరి యొక్క మా టీం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐ ప్రమోద్ కుమార్ మరియు ఇంకా వారి యొక్క టీం పీసీసీ కలుపుకొని మేము ఒక ప్లాన్ వేసి దానికి అనుగుణంగానే ఈ ట్రైన్లో ప్రతినిత్యం దొంగతనాలకు పాల్పడే నలుగురిని మేము పట్టుకోవడం జరిగింది। వీళ్ళని విచారిస్తే వీళ్ళు కర్ణాటక జిల్లాలకని వారిని తేలింది। వీళ్ళ నుండి మేము దాదాపు 14,50,000 రూపాయల వస్తువులను రికవర్ చేశాం। వీరు దాదాపు 6 కేసెస్లో మా నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది। దీన్ని దాదాపు 45 తులాలు అప్రాక్సిమేట్లీ ఇది। కాబట్టి ఇంత మంచి క్యాచ్ మేము చేశాం। దీనికి అనుగుణంగానే మా యొక్క సిబ్బందికి పారితోషికంగాను మా పై ఆఫీసర్లకి విన్నవించి ఇంకా వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నాం। కాబట్టి ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి। ఎవరైనా అపరిచితులు వచ్చి పరిచయం చేసుకుంటే వాళ్ళతో జాగ్రత్తగా మెలగాలి। తమ యొక్క విలువైన వస్తువులను కూడా ట్రైన్ కదిలినప్పుడు కానీ లేకపోతే ట్రైన్ ఆగినప్పుడు కానీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి। వేరే వేరే రూపాలన వస్తు రూపాలన ప్రయాణికులకి తోటి ప్రయాణికులకి ఏదో ప్రలోభాలు పెడతారు, ప్రసాదం అని వాటర్ అని। అవి తీసుకున్నప్పుడు ఎలాంటి అపరిచితులు వ్యక్తులు ఇచ్చినప్పుడు దాన్ని ఒకటేసారి తీసుకోకూడదు, తీసుకుంటే ప్రమాదాలకు గురవుతాయి। కాబట్టి కిటికీల వద్దలో కూడా ట్రైన్ రాత్రిపూట కిటికీలు ఓపెన్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఈ బెడ్ రోలర్స్ కానీ వాళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు। వాళ్ళకు అనుగుణంగానే మేము రీసెంట్ ఒక కేసు వేసాం। కాబట్టి మా యొక్క కంట్రోల్ రూమ్ కూడా రూమ్ నంబర్ ప్రజలకి ప్రయాణికులకు అందుబాటులో ఉండాలని 1512 మరియు సెల్ నంబర్ 9440700040 మరియు ఆర్పిఎఫ్ కంట్రోల్ రూమ్ 182 అది కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది। అదిగాక మా మెయిన్ డీజీ నంబర్ 100 దీనికి ఎప్పుడు ఫోన్ చేసినా ప్రయాణికులకు ఎలాంటి ఆపదలైనా మేము ఇమ్మీడియట్ అటెండ్ చేస్తామని అందరికీ తెలియపరుస్తాము। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहे।